So what are the physical states of reactants and products in the chemical equation? So in the previous class we explained chemical equation, the short form of chemical reaction. So in terms of symbols and formula is called chemical equation అని చెప్పి. సో ఆ కెమికల్ ఈక్వేషన్లో మనం రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్ ఫిజికల్ స్టేట్స్ అంటే సాలిడ్సా లిక్విడ్సా గ్యాసెస్సా ఆక్వస్ సొల్యూషన్సా ప్రెసిపిటేట్సా అనేటువంటివి మనం క్లియర్గా ఇక్కడ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అనేటువంటి లెటర్ ఈ విధంగా బ్రాకెట్లో యూజ్ చేస్తే దాని అర్థం ఏంటంటే రియాక్టెంట్స్ కానీ ప్రోడక్ట్ కానీ ఏ స్థితిలో ఉంది అంటే సాలిడ్గా ఉంది అని అర్థం. ఎల్ అనేది యూజ్ చేసామంటే రియాక్టెంట్ కానీ ప్రోడక్ట్ కానీ అది లిక్విడ్ స్టేట్లో ఉంది అని అర్థం. సో గ్యాసియస్ స్టేట్లో ఉంటే జీ లేదా జీ బదులు అపోర్డ్ యారో మార్క్ కూడా రాయొచ్చు, ఎందుకంటే గ్యాసెస్ తేలిక కాబట్టి పైకి వెళ్తాయి. సో అప్పుడు వాటిని అపోర్డ్ యారో మార్క్ చేత కూడా చూపించవచ్చు. ఏక్యూ అని రాసాము అంటే ఆక్వస్ సొల్యూషన్, ఏక్యూ అని రాసామంటే అది ఆక్వస్ సొల్యూషన్. అంటే దీంట్లో ఒక సబ్స్టెన్స్ వాటర్లో కరిగిన తర్వాత ఏర్పడే సొల్యూషన్ ఏమంటామంటే ఆక్వస్ సొల్యూషన్. ఆక్వస్ సొల్యూషన్లో వాటర్ సాల్వెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ ప్లస్ వాటర్, ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ సాల్ట్. So AQ is a given in the chemical equation along with the reactants or products in bracket means we want to understand as aqueous solution. So aqueous solution for example సోడియం క్లోరైడ్ను మనం వాటర్లో డిజాల్వ్ చేసామనుకోండి, అప్పుడు అదేమవుతుందంటే ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ NaCl. అలాగే షుగర్ను వాటర్లో యాడ్ చేసి డిజాల్వ్ చేసామనుకో ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ షుగర్. అలాగే యాసిడ్ కలిపామనుకోండి ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ యాసిడ్. బేస్ కలిపామనుకోండి వాటర్కి ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ బేస్ అని చెప్తాం. అలాగే ఈ విధంగా బ్రాకెట్లో ఎస్ ఉండి డౌన్వర్డ్ యారో మార్క్ ఉంటే దాన్ని ఏమంటామంటే ప్రెసిపిటేట్ అంటాం. ప్రెసిపిటేట్ అంటే కెమికల్ రియాక్షన్ తర్వాత ఒక సొల్యూషన్ ఏర్పడి సొల్యూషన్లో కరగకోకుండా పేస్ట్ మాదిరి అడుగు చేరితే దాన్ని మనం ఏమని చెప్తామంటే ప్రెసిపిటేట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్ట్ ట్యూబ్లో ఒక రియాక్షన్ జరిపాం. ఈ రియాక్షన్ తర్వాత రెండు రకాల సబ్స్టెన్సెస్ ఏర్పడ్డాయి. ఒకటి సొల్యూషన్ ఆక్వస్ సొల్యూషను ఈ విధంగా ఉంది, ఇంకొకటి వచ్చేసి కరగకోకుండా పేస్ట్ మాదిరి ఈ విధంగా అడుక్కు చేరింది. సో దీన్ని మనం ఏమని చెప్తామంటే ప్రెసిపిటేట్ అంటాం. సింపుల్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్యాప్ వాటర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాప్లో వచ్చేసి క్లే సాయిల్ అంతా వచ్చింది అనుకోండి, అప్పుడు మనం పట్టుకున్నటువంటి వాటరు ఆ వెజల్లో మనం అలానే వదిలేస్తే ఆ సాయిల్ ఆ క్లే అంతా ఏమవుతుందంటే అడుక్కు చేరుతుంది. అడుగు చేరినటువంటి ఆ అన్డిజాల్వ్డ్ పేస్ట్ను మనం ఏమంటామంటే ప్రెసిపిటేట్ అంటాం. సో ఇదేమో ఆక్వస్ సొల్యూషన్, ఇదేమో ప్రెసిపిటేట్ అని చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము సాలిడ్ అయితే ఎస్, లిక్విడ్ అయితే ఎల్, గ్యాస్ అయితే జీ ఆర్ అపోర్డ్ యారో మార్క్, ఆక్వస్ సొల్యూషన్ అయితే ఏక్యూ, అలాగే ప్రెసిపిటేట్ అయితే డౌన్వర్డ్. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. కార్బన్ ఈజ్ అ బర్నింగ్ ఇన్ ఆక్సిజన్ టు ప్రొడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్. సో హియర్ ఎస్ ఈజ్ రిటర్న్, జీ ఈజ్ రిటర్న్, జీ ఈజ్ రిటర్న్. This is a solid, this is a gas, this is a gas. Example 2 we are taking calcium carbonate gives rise to calcium oxide plus carbon dioxide. Here S is a return, here S is a return, here G. ఇది సాలిడే, ఇది సాలిడే. కండిషన్స్ మనం ఏవైనా కండిషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ హీట్ చేస్తున్నాం అనుకో, ఆ హీటింగ్ కండిషన్స్ను మనము ఇక్కడ యారో మార్క్ పైన రాయాలి. సో కండిషన్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ మస్ట్ బి రిటర్న్ ఆన్ ద యారో మార్క్ అని చెప్పొచ్చు. డౌన్లో అయినా రావచ్చు, పైన అయినా రావచ్చు. నౌ వీఆర్ టేకింగ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం హైడ్రాక్సైడ్ అనే ఆక్వస్ సొల్యూషన్ తీసుకున్నాం, అంటే వాటర్లో కరిగించినటువంటిది. దీన్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలిపాం, ఇది కూడా ఆక్వస్ సొల్యూషనే. అప్పుడు ఇవి రెండు ఏం ఏర్పడతాయి అంటే రియాక్షన్ తర్వాత NaCl అనే ఆక్వస్ సొల్యూషన్ ఏర్పడి ప్లస్ వాటర్ ఏర్పడుతుంది. సో అప్పుడు వాటర్ అనేది లిక్విడ్ కాబట్టి ఎల్ రాసాం. ఈ విధంగా సో మనకు ఆక్వస్ సొల్యూషను ఎల్. అలాగే వీఆర్ టేకింగ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నైట్రిక్ యాసిడ్ HNO3 ప్లస్ KOH తీసుకుందాం. ఇది ఆక్వస్ సొల్యూషనే, ఇది కూడా ఆక్వస్ సొల్యూషనే. ఎందుకంటే ఇవి వాటర్లో యాడ్ చేసిన వాటర్ కలిగి ఉంటాయి కొంత పర్సంటేజ్. అప్పుడు రియాక్షన్ తర్వాత ఇది ఆక్వస్ సొల్యూషన్ పొటాషియం నైట్రేట్ ఏర్పడుతుంది.
ఇదైతే వాటర్ H2O ఏర్పడుతుంది. H2O వాటర్ అనేది లిక్విడ్గా మనము తీసుకుంటాం అన్నమాట. సో ఈ లిక్విడ్లో ఒకటే ఉంటుంది, వాటర్లో వేరేది కరిగిస్తేనే మనకు ఆక్వా సొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే ఆక్వా అంటే వాటర్ అనే అర్థం. సో మనం ఆక్వా అనే పదాలను యూజ్ చేస్తుంటాం, అక్వేరియం అని, ఆక్వాటిక్ అనిమల్స్ అనే పదాలను యూజ్ చేస్తాం. ఆక్వా ఈజ్ రిలేటెడ్ టు వాటర్, అందుకే ఆక్వా సొల్యూషన్ అని చెప్తాడు. వెన్ ఏ సబ్స్టెన్స్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఇట్ ఫార్మ్స్ ఎ సొల్యూషన్ విచ్ ఈస్ కాల్డ్ ఆక్వా సొల్యూషన్. ఈవెన్ మనం తాగే సోడా కూడా ఆక్వా సొల్యూషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పవచ్చు. CO2ను వాటర్లో కరిగిస్తే మనం తాగేటువంటి సోడా ఏర్పడుతుంది అని చెప్తాం అన్నమాట. ఇలా మనము ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్, దట్ ఈస్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ ద కెమికల్ ఈక్వేషన్ అని చెప్పవచ్చు.